మన కొట్టిందంటే అట్లా బురదంటింది. ధరణి టైమ్స్ జరిగిన అవకతవకలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ ఒక్కొక్కటి వచ్చే దాంట్లో ఫోరెన్సిక్ ఆడిట్ లో ఫస్ట్ 2 జిల్లాలది వచ్చింది, మిగతా జిల్లాల్లో రాబోతుంది. ఇవన్నీ రాకముందే, ఇవన్నీ పెట్టకముందే మనం బురద ముందు మనకు అంటింది వాళ్ళకు పూస్తే ఇద్దరం బురద రాసుకున్న వాళ్ళమైతమని పగటి కళలకు అంటున్నారు ఆ డ్రామాల కంపెనీ. నేను అడుగుతున్నా, మీరు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చి అధికారంలో దిగే ముందుకి ఈ డ్రామాలరావు గారు కానీ, ఈ అబద్ధాలరావు గారు కానీ, ఈ శకున మామ గారికి కానీ, ఈ కుటుంబానికి కానీ ఉన్న ఆస్తులెంత? ఈనాడు మీకున్న ఆస్తులెంత? మీ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అంటున్నారు అసెంబ్లీలో అబద్ధాలరావు అంటాడు, డ్రామాలరావు వెనుకుంటే చప్పట్లు కొడతాడు, తొట్టి గ్యాంగ్ ఎట్లకు బెల్లాలు కొట్టుద్ది. నేను అడుగుతున్నా, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరితో మీకు తెలియదా అని. రాఘవ కన్స్ట్రక్షన్స్ తెలంగాణ ప్రజలకు తెలుసో లేదో కానీ మిస్టర్ అబద్ధాలరావు, డ్రామాలరావు, శకును మామ, రాఘవ కన్స్ట్రక్షన్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో? రాఘవ కన్స్ట్రక్షన్స్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. ఎవరిదో ప్రజలకు తెలుసో లేదో కానీ ఈ అబద్ధాలరావుకి, డ్రామాలరావుకి బాగా తెలుసు. అంతేకాదు, మాయ మాటలు చెప్పి తడిపట్టడం, నన్ను నీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతు కోసిన తర్వాత నీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా అబద్ధాలరావు? అప్పుడే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారా డ్రామాలరావు? మోచేతి నీళ్ళంటే ₹1 కోటి కాదు, ఈ మోచేతి నీళ్ళ స్టోరీ ఏంటో మీ అంతరాత్మకు తెలుసు. అంతేకాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ సమావేశంలో డైరెక్ట్ గా చెప్పారు, మీకు ఛాలెంజ్ ఇస్తారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్ అయితే నువ్వు అంటున్నావో రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధం ఉందని, దాని మీద రోడ్లకేసే మెటలకు సంబంధించిన క్రషర్ మీద సిబిసిఐడి ఎంక్వైరీని చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడి మీద నువ్వు ఆరోపణలు చేస్తే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ ఆ కంపెనీకే కాదు, విదేశాలకి వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన గ్రానైట్ సంపదని ఎలా దోసుకుపోయారో ఆ కంపెనీలకు సంబంధించిన అంశం 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది లగాయతు ఇప్పటి వరకు ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ మీరు 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు అబద్ధాలరావు, డ్రామాలరావు, శకున మామ ముగ్గురే మంత్రులు ఆ శాఖకి. ఈ ముగ్గురు ఎలా ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ ఈ సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీలో వస్తుంది. అంతేకాదు,
ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పారదర్శక ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో చూడండి. పొట్టనాగులపల్లిలో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎవరి పేరైతే దాంట్లో రాశారో దాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్న మీలాగా వాళ్ళ పేర్లు తీసేలా ఎఫ్ఐఆర్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనం మా చిత్తశుద్ధి. మీలాగా ప్రభుత్వంలో ఉన్నారని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కంప్లైంట్ ఇచ్చిన మాత్రంలో ఆ పేర్లు తీసేయాలని ఎవరు చెప్పరు కూడా. అయినా యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న పేర్లు ఎఫ్ఐఆర్ చేశారు. రేపు విచారణలో ఏది ఇవాళ కోర్టు పరిధిలో ఉంది, నేను ఎక్కువ మాట్లాడినా, విచారణలో తప్పకుండా చేసింది ఎవరు, ఆ చేసిన దాని వెనక ఎవరి పాత్ర ఉందో, ఏ ఓము పాత్ర ఉందో, ఆ ఓముకి ఒత్తాస పలికే వాళ్ళు ఎవరో తప్పకుండా వస్తుంది. అంతేకాదు, నేను ముక్కుసూటిగా మళ్ళీ అడుగుతున్న అబద్ధాలు రావుని, వారి టీమును అడుగుతున్నా, మేము ప్రశ్నించడంలా శకుని మామ కూతురు మీ మీద 10 అభియోగాలు చేసింది. ఏమి 10 అభియోగాలకు ఒక్క అభియోగానికి కూడా సమాధానం చెప్పలేదు. అబద్ధాలు ఏమి సమాధానాలు లేవా? సమాధానాలు ఉండి ఉంటే నోరు తెరవచ్చు కదా. మీ కుటుంబ పంచాయతీలు, మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, మీ కుటుంబానికి సంబంధించిన వివరాలు మాకు మా ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అయినా కూడా మీ కుటుంబ పంచాయతీలు తీసుకొచ్చి ప్రజల పంచాయతీలాగా, మీ కుటుంబ విషయాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వ విషయాల్లాగా మీరు ఎలా తీసుకొస్తారు? మీరు ఎలా మాట్లాడతారు? మీ బురదని పక్కోళ్ళందరికీ, ఈ ప్రభుత్వానికి ఎలా బురద రాయాలని చూస్తారు? అంతేలే. గ్రామీణ ప్రాంతంలో ఇంకొక సామెత ఉంది, గజ్జి కుక్క